మనం చూస్తే కూడా భారతదేశంలో ఏవైతే ఒక్కొక్కసారి పంటల నష్టానికి ప్రాణ నష్టానికి గురి చేస్తాయో వాటిని వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద వర్మిన్గా గుర్తిస్తారనమాట. రాష్ట్ర ప్రభుత్వాలు ఈ స్పీషీస్ వల్ల లేదా ఈ ఎనిమల్స్ వల్ల మాకు ఇబ్బంది అవుతుందని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి ఉత్తరం రాస్తే మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ వాళ్ళు నిజంగా దానివల్ల థ్రెట్ ఉందని నమ్మితే వాటిని వర్మిన్గా గుర్తిస్తారనమాట. ఇక్కడ భారతదేశంలో మనం చూస్తే కనుక బీహార్ రాష్ట్రం సెంట్రల్ గవర్నమెంట్ని కోరిందనమాట నీల్గాయని వర్మిన్గా గుర్తించమని. దానివల్ల చాలా పంట నష్టం జరుగుతుందని చెప్పి కూడా బీహార్ అప్పట్లో బాధపడింది. తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ దాన్ని వర్మిన్గా గుర్తించిందనమాట. అదేవిధంగా ఉత్తరాఖండ్ వాళ్ళు వైల్డ్ బోర్ని కూడా వర్మిన్గా గుర్తించమని అడిగారు. గుర్తించింది కూడా సెంట్రల్ గవర్నమెంట్. తర్వాత రీసస్ మకాకుక్ అనేది షిమ్లా, అది ఒక రకమైన కోతి అనమాట. హిమాచల్ ప్రదేశ్లో విపరీతమైన పంట నష్టం జరుగుతుందని చెప్పి ఈ కోతుల్ని బ్యాన్ చేయమని అడిగారు, వర్మిన్గా డిక్లేర్ చేయమని అడిగారు. అప్పట్లో సెంట్రల్ గవర్నమెంట్ వీటిని డిక్లేర్ చేసింది అనమాట. ఇట్లా భారతదేశంలో కూడా ఈ కాన్సెప్ట్ ఉంది. మనం చూస్తే గనక చాలా దేశాల్లో ఇలాంటి ట్రెండ్స్ మొదలయ్యాయి. లాస్ట్ ఇయర్ కెన్యా కూడా అక్కడ కాకుల సంఖ్య బాగా పెరిగిపోతుందని చెప్పి క్రోస్ని చంపేయాలని చెప్పి చాలా పెద్ద ప్లానే చేస్తుందన్నమాట. అయితే అసలు హ్యూమన్ బీయింగే ఎన్విరాన్మెంట్లో ఇంట్రూడ్ అయిపోయి బయోడైవర్సిటీని దెబ్బతీస్తున్నాడా అంటే అవుననే చెప్పాలి. అసలు ఇవన్నీ జరగటానికి కారణం, ఇవన్నీ పెరగటానికి కారణం మానవుడే. కాబట్టి ఈ మ్యాన్ ఎనిమల్ కాన్ఫ్లిక్ట్ కావచ్చు, మొత్తం ఒక బ్యాలెన్స్ తీసుకొస్తేనే సస్టైనబుల్ డెవలప్మెంట్ అయింది. కానీ ఇప్పుడు వాటి సంఖ్య పెరిగిన తర్వాత కల్లింగ్ చేస్తాం, చంపేస్తాం అంటే రైట్ కాదు.